ఒకప్పుడు వెండి తెరపై ఊపు ఊపిన మమతా కులకర్ణి ఇప్పుడు సన్యాసిని అవతారంతో కొత్త చర్చలకు తెరలేపారు. సన్యాసం వెనుక ఓ పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందని నెటిజన్లు అంటున్నారు. గతంలో ఆమెపై 2,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ రాకెట్లో ఆమెపై ఆరోపణలున్నాయి. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు సన్యాసిని అవతారం ఎత్తారని అనుమానాలు నెటిజన్లలో చర్చనీయాంశంగా మారాయి. సన్యాసి జీవితాన్ని ఎంచుకొని పాపాలను కడిగేసుకున్నట్లు ఫోజులు కొడుతున్నారని ట్రోల్స్ చేస్తున్నారు. ఇది నిజమైన ఆత్మశోధన లేదా తప్పించుకునే ఎత్తుగడన? మమతా కులకర్ణి ఇప్పుడు తాను సన్యాసి జీవితం గడుపుతున్నారని చెబుతుండడం, డ్రగ్స్ కేసు నుండి బయటపడేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆమెపై విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు వెండి తెరపై ఊపు ఊపిన మమతా కులకర్ణి ఇప్పుడు సన్యాసిని అవతారంతో కొత్త చర్చలకు తెరలేపారు. సన్యాసం వెనుక ఓ పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందని నెటిజన్లు అంటున్నారు. గతంలో ఆమెపై 2,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ రాకెట్లో ఆమెపై ఆరోపణలున్నాయి. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు సన్యాసిని అవతారం ఎత్తారని అనుమానాలు నెటిజన్లలో చర్చనీయాంశంగా మారాయి. సన్యాసి జీవితాన్ని ఎంచుకొని పాపాలను కడిగేసుకున్నట్లు ఫోజులు కొడుతున్నారని ట్రోల్స్ చేస్తున్నారు. ఇది నిజమైన ఆత్మశోధన లేదా తప్పించుకునే ఎత్తుగడన? మమతా కులకర్ణి ఇప్పుడు తాను సన్యాసి జీవితం గడుపుతున్నారని చెబుతుండడం, డ్రగ్స్ కేసు నుండి బయటపడేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆమెపై విమర్శలు వస్తున్నాయి.